చీట్ కోడ్స్ ఎలా చేయాలి, చీట్ కోడ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఈరోజు మన వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్లో చీట్ కోడ్స్ అంటే మనం చీట్ చేసి ఆప్షన్స్ పెడతాం అనమాట. సో అది చీట్ కోడ్స్ అంటే. చీట్ కోడ్స్ వల్ల మీకు చాలా మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ వీడియోని టిల్ ద ఎండ్ చూస్తే మీకు ఎంసెట్లో ఈ వీడియో మీద ఒక 30-40 బిట్స్ పెట్టగలరు మీరు. ఈ ఒక్క వీడియో చూస్తేనే చాలు. సో ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ అనమాట. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా మూడింటికి వర్తిస్తుంది ఈ చీట్ కోడ్స్ అనేవి. ఫస్ట్ మీరు ఏదో ఒక క్వశ్చన్ తీసుకున్నారు. ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లో మీకు కరెక్ట్ అయింది కన్నా తప్పైంది 3 ఉంటాయి కాబట్టి ఆ మూడింటిని ఎలిమినేట్ చేయాలి ప్రతిదీ. ఇప్పుడు దాంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు అది కరెక్ట్ కాదనిపించిందని ఎలిమినేట్ చేయండి. అలా 3 ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకొకటి మిగిలిద్ది, అదే కరెక్ట్ ఆన్సర్. ఇలాగే చీట్ కోడ్స్ ఉపయోగిస్తాం అనమాట. ఇది ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇది ఎలిమినేషన్ మెథడ్ అనమాట. అలాగే సెకండ్ ఏంటంటే ఆల్ ఆఫ్ దిస్ నన్ ఆఫ్ దిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్లో మీకు 4th ఆప్షన్ కింద ఆల్ ఆఫ్ దిస్ అని ఇస్తాడు, లేకపోతే నన్ ఆఫ్ దిస్ అని ఇస్తాడు. ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆల్ ఆఫ్ దిస్ అయినా నన్ ఆఫ్ దిస్ అయినా వచ్చింది. ఎందుకంటే వాడు 4 ఆప్షన్లో అదొకటి ఇచ్చారంటే ఎక్కువ ఇవ్వడు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ ఇవ్వడు ఆల్ ఆఫ్ దిస్ అని. ఒకవేళ ఇస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇది ఆల్ ఆఫ్ దిస్ అని. ఒకవేళ ఇస్తే మీరు అదే పెడతానికి ట్రై చేయండి. ఇది మన సెకండ్ అనమాట, ఆల్ ఆఫ్ దిస్ నన్ ఆఫ్ దిస్. అలాగే మనకి థర్డ్ ఏంటంటే సిమిలర్ ఆప్షన్ అనమాట. మనకి 4 ఆప్షన్స్లో చాలా వరకు కొన్ని సిమిలర్గా ఉంటాయి. మీరు సిమిలర్ ఉన్న ఆప్షన్స్ ఎక్కువ పెడతానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్లో మీకు 2 సిమిలర్ ఉన్నాయి అనుకో, ఆ 2 ఇట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ ఉండిద్ది. సో ఆ 2 ఆప్షన్స్లో మీకు ఒక సెర్చ్ చేస్తే ఏదో ఒకటి ఆన్సర్ వస్తే ఆ 2 ఆప్షన్లో పెట్టేయచ్చు అనమాట. అది మన థర్డ్ పాయింట్. అలాగే 4th ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. అంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఆ ఈక్వేషన్లో వాడు ఏదో సబ్స్టిట్యూట్ చేయమంటారు కదా, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏదో సంథింగ్ చేయమంటాడు కాబట్టి ఆ సబ్స్టిట్యూట్ చేస్తే =0 వచ్చింది అనుకోండి, అదే అనమాట మన ఆప్షన్లో ఏదో ఒకటి ఇస్తారు కదా, అది తీసుకెళ్ళి దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఆన్సర్ వచ్చింది. ఇది 1Bలో కొద్దిగా 1Aలో కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ టెక్నోమెట్రీలో టీటా వాల్యూ ఇది అనమాట అంటారు కాబట్టి దీంట్లో కొద్దిగా వర్క్ అవుతుంది సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా. అలాగే మనకి 4th పాయింట్ అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను. అలాగే 5thలో ఫిజిక్స్కి వాటికే వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు కెమిస్ట్రీ కూడా అవుతుంది. ఇది యూనిట్స్ అనమాట. క్వశ్చన్లో ఇప్పుడు ఏదో ఒక వాల్యూ పక్కన కొద్ది యూనిట్స్ ఇస్తాడు వాడు, ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే క్వశ్చన్లోనే ఫైండ్ ద సంథింగ్ ఎక్స్ ఇచ్చి యూనిట్స్ అంటాడు. అంటే కింద ఆ యూనిట్స్ కింద 4 ఆప్షన్లో ఏది ఆ యూనిట్స్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ ఉంది అనుకోండి, ఆ కిలోమీటర్ ఎక్కడ ఉందని అది మనకు ఆన్సర్. 4 ఆప్షన్స్లో కిలోమీటర్ యూనిట్స్ అనేది ఎక్కడ ఉంది అది మనకు ఆన్సర్. అది ఫిజిక్స్లో అప్పుడప్పుడు అవుతుంది, కెమిస్ట్రీలో కొన్నిసార్లు ఎక్కువగానే అవుతుంది. ఇది మన 5th పాయింట్ అనమాట. యూనిట్స్ని క్వశ్చన్లో యూనిట్స్ అలాగే ఆప్షన్లో యూనిట్స్ సిమిలర్గా ఉండేటట్టు చూసుకోండి. 2 సిమిలర్గా ఉంటే అదే ఆన్సర్ మనకి. అలాగే కెమిస్ట్రీలో మాత్రం థియరీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ లెందీగా ఉండే ఆన్సర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఆప్షన్ ఏమో ఒక లైన్ ఉంది, బి ఆప్షన్ ఏమో ఒక లైన్ ఉంది, సి ఆప్షన్ మాత్రం 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు లెందీ ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి అన్నమాట మన చీట్ కోడ్స్ అనేవి. దీంట్లో టైం చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ ఎగ్జామ్లో టైం చాలా ఇంపార్టెంట్. మనకి 3 hours 15 minutes, అంటే మనం గట్టిగా 3 hours ఎగ్జామ్ కూర్చుంటే మీరు ఒక 1 hour or 1.5 hours మీకు వచ్చినవి పెట్టండి. ఫస్ట్ మొత్తం తిరిగేయండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మొత్తం తిరిగేసి మీకు వచ్చినవి పెట్టేసిన తర్వాత ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నింటికి అప్లై చేయడానికి ట్రై చేయండి. కొన్ని వర్కౌట్ అవ్వు, మీకు అది చీట్ కోడ్ కాదనిపిస్తే ఇంక వదిలేసేయండి. అలాగే ఈ ఒక 45 minutes ఈ చీట్ కోడ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. 2 hours 15 minutes అయిపోద్ది అనమాట. అలాగే ఇంకా ఈ 45 minutes మీకు అది అనిపించింది, ఒక మనసులో అదే అనిపించింది, ఇంకా అది పెట్టేసేయండి. ఇంకా ఫస్ట్ కానీ వచ్చేసి ఏం పెట్టలేదు, ఇంకా మనసులో అది అనిపించిన తర్వాత అది పెట్టేసేయండి. మనకు అదే అనిపించింది, ఎప్పుడప్పుడు అలా అనిపించింది, అది పెట్టేసేయండి. అలాగే ఇంకా మొత్తం ఈ 45 minutesలో మొత్తం అట్లా తిరిగేసి తొందరగా అయిపోయింది అనుకోండి, ఇంకోసారి చూసుకోండి ఇంకేమన్నా తప్పు పెట్టామా, లేకపోతే ఇంకా మనకి ఏమన్నా ఆన్సర్ అదని తెలిసితే అది మార్చేసి అది పెట్టడానికి ట్రై చేయండి. టైం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం పెట్టండి. జేఈఈ మెయిన్స్ లాగా కాదు కాబట్టి, ఎంసెట్ ఎగ్జామ్ కాబట్టి మీరు
మొత్తం 160 బిట్స్ పెడతానికి ట్రై చేయండి. టైంలో మొత్తం 3 అవర్స్లో మొత్తం 160 బిట్స్ ఎట్లా ఒకటి పెట్టండి. మొత్తం 160 బిట్స్ పెడితే మీకు దాంట్లో మినిమం ఒక 50 అయినా కరెక్ట్ అవుతుంది. మీ చీట్ కోడ్స్ ఉపయోగించి పెడితే సరిగ్గా మీకు తెలిసిన ఒక 50 బిట్స్ మొత్తం 100 ఈజీగా వస్తాయి. ఒక 1000 లోపు 10,000 లోపు ఈజీగా వస్తాయి ర్యాంక్. సో ఎక్కువ ఈ చీట్ కోడ్స్ అప్లై చేసి మీకు వచ్చింది నాలెడ్జ్ బెట్టిగా ఇంకో 20 days ఉన్నాయి కాబట్టి గట్టి చదవండి. ఈ వీడియో అనేది మీరు 2 days ముందు చూడండి. మీకు బాగా గుర్తుంటే చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలనేది. నేను ఎంసెట్ మీద ఇంకో 2-3 వీడియోలు చేస్తాను. డూస్ డూ నాట్స్ ఎంసెట్కి. అలాగే మీ యొక్క పర్సంటేజ్ 25% ఎలా యాడ్ అనేది ఈ ఎంసెట్ ఎగ్జామ్కి, అదే ఐపీ పర్సంటేజ్ 25% ఎలా యాడ్ అయ్యింది ఈ ఎగ్జామ్కి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.